నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ రిచ్, 10 ఏళ్లలో దోపిడీకి అడ్డు లేదు. ఎవరు నిన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా పండగ ఏదో చేసిరు కదా, ఆ పండగలో మాట్లాడిండు. నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ రిచ్, 10 ఏళ్లలో దోపిడీకి అడ్డు లేదు, వాళ్ళంతా అధిపతులు అయ్యిండ్రు, తెలంగాణ అప్పుల పాలైంది, కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి, జన్వాడ, గజ్వేల్, మొయినాబాద్లో ఫామ్ హౌజులు ఎలా వచ్చాయి, కాళేశ్వరం కూలిపోయి 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రసంగము చాలా అద్భుతమైన ప్రసంగము, పర్ఫెక్ట్, అన్ని వాస్తవాలు చెప్పారు. నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ రిచ్. ఎట్లా రిచ్ అయ్యారు? 10 ఏళ్ళుగా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేశారు కాబట్టి, ముఠాల లెక్క బందిపోటు దొంగల లెక్క దోసుకున్నారు కాబట్టి చాలా పెద్ద రిచ్ అయ్యారు. జనాలు ఎందుకు మీకు ఓటేసిర్రు? ఆ రిచ్ ఎట్లా అయ్యారో ఆ దోపిడీ సొమ్ముని ఏమైనా తెలంగాణ ఖజానాలో కలుపుతారేమో అని మిమ్మల్ని ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ 1,00,000 కోట్లు మింగిరు, ఆ పైన మింగిరు, కక్కిస్తామన్నారు. జనాలు అన్నారు, అబ్బా ఇంత 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 పెద్ద ద్వయం ఇద్దరు కలిసి ఇంత గట్టిగా చెప్తారు కాబట్టి అని ఏదన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి ప్రజలు మీకు ఓటేసారు. 1.5 year అయిపోయింది. వాళ్ళు ఏడ దోషిరు? మీరే అంటున్నారు కదా, వాళ్ళంతా అధిపతులు అయ్యిండ్రు, తెలంగాణ అప్పుల పాలైంది, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి, భూములే కదా మొత్తం అంతా, మెజారిటీ దోషిందంతా భూముల ద్వారానే కదా. మరి ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక్క గుంట భూమి అయినా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన భూమిని వెనక్కి తీసుకున్నారా? మీరు ఈ మాటలు ఇంకెంతకాలం మాట్లాడగలుగుతారు? ఒక్క గుంట భూమే చెప్తున్నాం మేము, ఇంకెక్కువ అవసరం లే. ఒక్క ఫామ్ హౌస్ సంబంధించిన భూమిని అయినా వెనక్కి తీసుకున్నారా? మీరు అనుకుంటుండొచ్చేమో, మీరు జన్వాడ ఫామ్ హౌస్ మీద పెద్ద చర్చలు అయిపోయి మీరు ఆ ఫామ్ హౌస్ మీద గిత్తత్త డ్రోన్ ఎగిరేస్తేనే మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా. అప్పుడైనా కసి ఉండాలి కదా. అరే ఇది అసలు నిబంధనలు అతిక్రమించి కట్టిన ఫామ్ హౌస్ మీదనే ఇట్లా చేస్తే, డ్రోన్ ఎగిరేస్తే ఇంత పెద్ద ఇది చేసారు కదా, నేను అధికారంలోకి రాగానే దాన్ని గూలగొడతా, అది చేస్తా ఇది చేస్తా అన్నారు కదా, ఆ పని చేయలే. సరే అది వదిలేయండి, అది చాలా చిన్నది, వదిలేయండి. వీళ్ళు కబ్జా చేసిన ఎస్సీల, ఎస్టీల, బీసీల భూముల సంగతి ఏమైనా లెక్క తేల్చారా? అది అట్లే ఉంది. వీళ్ళు కబ్జా చేసిన చెరువుల లెక్క ఏమైనా తేల్చారా? అది ఆడనే ఉంది. వీళ్ళు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి, టీఎస్ఐఏసీకి కేటాయించిన భూమి ఏమైనా లెక్క తేల్చారా? అది అట్లనే ఉన్నది. అది అట్లనే ఉండంగా మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి ఏ రియల్ ఎస్టేట్ మాఫియానైతే వాడు పెంచి పోషించిండో ఆ రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి మీరు దందానే చేస్తున్నారు. మేము పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పినాం, ఎగ్జాంపుల్స్ ఎవిడెన్స్ ముందు పెట్టినాం. అదే నవీన్ మిట్టల్ అనేటోడు ఆ గవర్నమెంట్లో ఉండి మొత్తం వాళ్ళకి రాచమార్గంలో భూములు కట్టబెడితే అదే నవీన్ మిట్టల్ని తెచ్చి పక్కన పెట్టినావు. తిట్టితే మొన్న వాడిని ట్రాన్స్ఫర్ చేసినావు. మళ్ళీ ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చిండు, అదే విద్యుత్ శాఖ. అదేం చిన్న పోస్ట్ కాదు. ఆడ మళ్ళీ టెండర్లు గిండలు పెద్ద కథ, అదే పెద్ద మాఫియా. మళ్ళీ ఆడ ఎడ్యుకేషన్ నుంచి రెవెన్యూకి వచ్చిండు, రెవెన్యూ నుంచి ఆడిపోయిండు. ఎడ్యుకేషన్ ఆడ నాకేసిండు, హైయర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కాలేజీలు కథ వ్యవహారం. ఈడ రెవెన్యూకి వచ్చిండు, భూమి మొత్తం నాకిండు, 1,000 కోట్లు సంపాదించి ఇప్పుడు ఎనర్జీకి పోయిండు. మరి ఇప్పుడు ఏది ఇప్పుడు ఎంతకాలం ఇట్లా కేసీఆర్ ఫ్యామిలీ రిచ్చే, దోపిడీ చేసింది వాస్తవమే. ఈ స్టేట్మెంట్ ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ప్రజలు మీ మీద తిరగబడతారు. ఒకవేళ ఆ భూములను కనుక వెనక్కి తీసుకోకపోతే తిరగబడతారు. మేము చాలా కేటగరైజ్ చేసి చాలా నీట్గా లొకేషన్స్కి వెళ్ళి వీడియోలు చేసినాం. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి, మీ కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలే కదా వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎవరెవరు? అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎవరైనా మురళీ నాయక్ మహబాద్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, 4 కలిసి ఈ ప్రభుత్వం వింటలేదు, హైడ్రా దండగా అయిపోయింది, అది హైడ్రా కాదు, అది పెద్ద బోగస్ కంపెనీలా తయారైపోయిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. 27 ఎకరాల భూమి వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కట్టబెట్టిరు. ఎట్లా కట్టబెట్టిరని, చెరువుని కబ్జా పెట్టిండు, గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిండు, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. 45 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు సెల్లారు, దాదాపు 10 నుంచి 20 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు అక్కడ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళకి 5 లక్షల ఎస్ఎఫ్టీ ఇచ్చిండని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 300 కోట్ల రూపాయల డీల్ కుదిరింది, 60 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసిండని చర్చ. ఇది అయిపోయిందా? అంతకుముందు వెస్టర్న్, ఆనాడు జితేందర్ రెడ్డి బీజేపీలో ఉండే, టక్కుమని ఆయన కాంగ్రెస్లో దుంకిండు. ఎందుకు దుంకిండు? ఆ వియంకునికి సంబంధించిన కంపెనీ, ఆయన ఎండి సుదర్శన్ రెడ్డి సెట్ కావాలి కదా, వచ్చేసిండు. ఆయనకు మళ్ళీ 2 పదవులు ఇచ్చేసిండు.
రంజిత్ రెడ్డిని తెచ్చిండు, ఆడ చేవెళ్ళ కాడ పోటీలో నిలబెట్టిండు. మరి ఎవరిని గెలిపిద్దామనో తెలియదు. ఆ చేవెళ్ళలో పోటీ చేయాల్సిన పట్నం మహేంద్రుడింది అని భార్యను తీసుకుపోయి మల్కాజిగిరిలో పడేసిండు. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నారు, వెస్టర్న్ కంపెనీకి సంబంధించిన డీల్ మాట్లాడుకున్నారు, 450 కోట్లకు డీల్ కుదిరింది. ఆడ 100 కోట్లు పెట్టి ఈడ 100 కోట్లు పెట్టిరు. వీళ్ళు మరి ఎంత ఎస్ఎఫ్టీ దొబ్బిరో తెలియదు. ఇక ఈ టోటల్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ వాళ్ళు మాకు రాలేదు, మేము ఇది కన్స్ట్రక్షన్ చేద్దామంటే మాకు ఇంట్లో వాటా ఇస్తారనుకుంటే మాకు ఇది చేయలేదని ఒక ఎమ్మెల్యే తెగ కొట్లాడుతున్నాడు. రంజిత్ రెడ్డి అని ఆయన కొట్లాడుతున్నాడు. వాటాల కొట్లాట. ఎంతకాలం మీరు కేసీఆర్ అవినీతి అని మీరు మాట్లాడతారు? మీరు గనక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, తిన్నది కక్కించకపోతే, కబ్జా చేసిన భూములు ప్రజలకు మళ్ళీ ఇవ్వకపోతే, గవర్నమెంట్ ఖాతా లేకపోతే, మీరు ఇది ఇంకొక సంవత్సరం తర్వాత మీరు మాట్లాడలేరు. మీకు వాల్యూయే ఉండదు. మళ్ళీ పొరపాటున కనుక కేసీఆర్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే అది రేవంత్ రెడ్డి వల్లే వచ్చిందని అనుకోవాల్సి వస్తుంది. మీరు అట్లా ఇంకొక భయంకరమైన దాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది మీ కెరియర్లో. అరే మేము ఓపెన్గా కూడా నవీన్ మిట్టల్ బాలసాయిబాబా ట్రస్ట్కి చెందిన కొండాపూర్ అండి, హైటెక్ సిటీ పక్కన కొండాపూర్ ఎంత వాల్యూ? 42 ఎకరాల భూమి ప్రైవేట్ ఓన్కి ఫినిక్స్ అనే కంపెనీకి రాసిచ్చిండు. అది ఎవరిది కంపెనీ? కేటీఆర్ బినామీ కంపెనీ. 2024లో వీళ్ళు ఎన్ఓసి ఇస్తారు నవీన్ మిట్టల్, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇవన్నీ మేము ఓపెన్గా చెప్తున్నది. అది ప్రభుత్వానికి చెందాల్సిన భూమి, లేకపోతే ట్రస్ట్కి చెందాల్సిన భూమి. అది గంధంగూడలో 9 ఎకరాల భూమిని ప్రైవేట్ ఓన్కి కట్టబెడతాడు. మరి ఏం చేస్తున్నట్టినా? కలిసి పనిచేస్తున్నట్ట, లేకపోతే వాళ్ళ అవినీతి మీద పోరాటం చేస్తున్నట్ట? మాటలేమో పెద్దగా ఉన్నాయి, పనులు మాత్రం వాళ్ళతో కలిసి పనిచేస్తున్నట్టుగానే ఉన్నాయి. బీజేపీ లేని సంఖ్యలు గుద్దుకోకండి. మీ వాటా కూడా ఉంది ఇందులో, ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు. మీ వాటా కూడా ఉంది, మీ కిషన్ రెడ్డి వాటా కూడా ఉండొచ్చు ఇందులో అన్డౌటెడ్లీ. వంశీరామ్ బిల్డర్స్ మీద, ఫినిక్స్ మీద, వెస్టర్న్ మీద, రంజిత్ రెడ్డి మీద కొట్లాడే దమ్ము మీకుందా? లేదు, మీకు కూడా ఉండదు. అంతా కలిసే ఉన్నారు.